ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిపై జరిగినటువంటి రాళ్ల దాడిని ప్రతిపక్ష పార్టీ వాళ్ళు వచ్చేసి ఇది మరో కోడికత్తిలాగానో లేకపోతే ఇది జగన్మోహన్ రెడ్డి గారి సింపతి కోసం చేయించుకున్నారని చెప్పేసి లేకపోతే ఇది మరో కమల్ హాసన్ అని చెప్పేసి ఈరోజు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు ఇది ఎంతవరకు నిజం ఏమిటనేది మనం ప్రముఖ ఎనలిస్ట్ రామ్నాథ్ గారు ఉన్నారు, ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ఖచ్చితంగా గడిచిన 24 గంటల నుంచి మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ లేదా దేశవ్యాప్తంగా నేషనల్ మీడియాలో ప్రముఖంగా చర్చ జరుగుతున్నటువంటి అంశం జగన్మోహన్ రెడ్డి గారి పైన జరిగినటువంటి రాయి దాడి. సో నిన్న విజయవాడలో ఆయన బస్సు యాత్రలో ఉన్నప్పుడు జరిగినటువంటి దాడి గురించి చర్చ జరుగుతుంది. అంటే నేనేమంటానంటే ప్రజాస్వామ్యంలో సహజంగానే భౌతిక దాడులకు తావుండదు. అంటే ఆ దాడి ఎవరు చేసినారా, దీని వెనుక ఎవరున్నారా, దీని వెనుక ఏమైనా కుట్ర ఉందా, దీని వెనుక కాన్స్పిరసీ ఉందా, లేదా సింపతి కోసం చేసుకున్నారా అనేటువంటి అంశాలు మనకు కొద్దిగా టైం పడుతుంది ఇలాంటి విషయాలు తెలియాలనడానికి. కానీ ఇక్కడ చూడాల్సింది ఏంటంటే అంత లోపలనే ఏం జరగాల, ఎంత డ్యామేజ్ జరగాలనో సమాజంలో అంత డ్యామేజ్ జరిగిపోతుంది. అంటే వీళ్ళు ఒక అధికార పక్షంలో ఉన్నటువంటి ఒక సీఎం పైన దాడి జరిగింది కాబట్టి సహజంగానే ఈ పార్టీ వాళ్ళు ఏమంటారు, దీని వెనుక ప్రతిపక్షాల కుట్ర ఉందని కానీ లేదా ఆపోజిట్ పార్టీ వాళ్ళ కుట్ర ఉంది అని చెప్పి వీళ్ళు ఆరోపణలు చేయడం ఒక న్యాచురల్ వేలో చేస్తారు. వాళ్ళు కూడా ఏంటంటే ఖచ్చితంగా దీన్ని డిపెండ్ చేసుకోవాలా, కొట్టిపారేయాలా, లేదంటే మనకు పొలిటికల్గా డ్యామేజ్ అవుతుందని చెప్పి వాళ్ళు కూడా దీని వెనుక మీరే ఉన్నారు, మీరే సింపతికి చేయించుకున్నారా అని మాట్లాడడం ఈరోజు ఈ సంఘటనతో ఇదేం పెద్ద కొత్త కాదు. ఇలాంటి అంశాలు మనం ప్రతి అంశంలోనూ చూస్తున్నాం. అంటే మొన్న జరిగిన గీతాంజలి గారి ఘటన కావచ్చు, లేదా వాలంటీర్లకు సంబంధించిన ఘటన కావచ్చు, రాష్ట్రంలో జరిగేటువంటి ఏ ఘటన కూడా పొలిటిసైజ్ అవుతుంది, పొలిటిసైజ్ చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ అందరికీ తెలియాల్సింది ఏంటంటే ప్రతి ఘటన వెనుక ఒక వాస్తవం ఉంటుంది. ఆ వాస్తవం బయట రావడానికి, బయటికి అందులో ఉన్నటువంటి నిజాలు బయటికి రావడానికి కాస్త సమయం పడుతుంది. కానీ అంత లోపల ఒక ప్రజలను కన్ఫ్యూజన్కు గురి చేసి అసలు ఈ సమస్యలో తప్పు ఎవరిది అనేటువంటి అంశాలు పక్కదోపోయేలాగా పొలిటికల్ పార్టీస్ ఆడుతున్నటువంటి ఒక డ్రామాగా చూడాలి. అంటే నేనేమంటానంటే ఖచ్చితంగా ఒక సుదీర్ఘంగా 4.5 సంవత్సరాలు పరిపాలించే 5 ఏళ్ల ఎన్నికల ముందు ప్రజల్లోకి పోయినటువంటి ముఖ్యమంత్రికి అంత ప్రజాదరణ ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ సింపతి కోసం ట్రై చేస్తాడని అయితే నేను అనుకోవడం లేదు. అయితే ఇప్పుడు ఇక్కడ అధికార పార్టీ వాళ్ళు ఇప్పుడు మీరు అన్నట్టుగానే చెప్తా ఉన్నారు, ఏమని ప్రజా ఆదరణ అని చెప్పేసి. జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ప్రజా ఆదరణ, ప్రజాభిమానం ఉంది, దీన్ని ఓర్వలేకనే ప్రతిపక్ష పార్టీ వాళ్ళే చేయించారని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. కానీ ఎవరైతే ఈ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఉన్నారో కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి గారి సింపతి కోసమే చేయించుకున్నారని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇది వీళ్ళంటున్నది నిజమా, వీళ్ళంటున్నది నిజమా అనేది ఈరోజు ప్రజలంతా సందిగ్ధంలో ఉన్నారు. అదే నేను ఏమంటే కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ వీళ్ళకి ఎక్కడ సింపతి వస్తుందో, వీళ్ళకి ఎక్కడ అడ్వాంటేజ్ అవుతుందో పొలిటికల్గా అనేటువంటిది ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే సింపతితో రాజకీయాలు పనిచేయవు. ఒకవేళ నిజంగా సింపతి ఉంటే 2004లో చంద్రబాబు నాయుడు గారి పైన అలిపిరిలో ఘటన జరిగినప్పుడు ఆయన ఒక 6 నెలల ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. కానీ ఏమన్నా ఆ రోజు ఆయన సింపతి వర్కౌట్ అయ్యి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడా? కానీ ముఖ్యమంత్రి కాలేదు. మళ్ళీ తిరిగి 2009లో రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా సీఎం అయ్యారా? కాలేదు. అంటే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే సింపతి రాజకీయాలు కానీ ఎమోషన్ వలన ఏదో మనకు ముఖ్యమంత్రి పీఠం వస్తుందని కానీ మొత్తం జనాలంతా సింపతి సైడ్ ఉంటారు అని అనుకోవడం చాలా పొరపాటు. అంటే మనం గతంలో జరిగిన చరిత్రను బట్టి చూస్తే సింపతి కెనాట్ బి వర్కౌట్ ఆల్వేస్ అనేది అక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఖచ్చితంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ నిజంగానే మనం కాసేపు దీని వెనుక కుట్ర ఉంది, కాన్స్పిరసీ ఉంది అని అనుకుంటే ప్రతిపక్షాలు ఆరోపించినట్టు ఎవరైనా ఒక వ్యక్తి దాడి చేయించుకోవాలా, ఏదైనా చేయించుకోవాలనుకుంటే ఏదో వీపు మీదనో పొట్ట మీదనో ఆన్నో ఈనో దాడి చేయించుకుంటారు. కానీ ఎవరైనా కన్ను మీద కానీ లేదంటేనా ఇక్కడ చాలా కీలకమైనటువంటి భాగాలలో ఎవరైనా మెడ మీద కానీ లేదా ఇలాంటి కీలకమైనటువంటి మనకు ఉండే నర్వస్ సిస్టమ్ ఎక్కడైతే కీలకంగా చాలా సున్నితంగా ఉంటుందో అలాంటి ప్లేస్లలో ఎవరైనా ప్లాన్ చేయించుకుంటారా? ఒకవేళ ప్లాన్ చేయించుకున్నా కూడా ఏదైనా మిస్ఫైర్ అయితే అది ప్రాణాలకే ప్రమాదం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే నా పక్కన ఒక వ్యక్తి ఉంటాడు, ఇంకా జనాలు ఉంటారు, నా పైననే మీరు ప్లాన్ చేయండి అని ప్లాన్ చేయించుకున్నా కూడా అట్లా అంతమంది జన సమూహంలో అట్లాంటివి ఎక్కడన్నా వర్కౌట్ అవుతాయా? అయితే ఇదే విధానంలో భాగంగా కొడాలి నాని గారు కానీ లేకపోతే అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ వీళ్ళందరూ అంటున్నారు, సరే మేము సింపతి కోసం చేయించుకున్నాము అంటున్నారు కదా మీరు, అయితే మీరు కూడా అందరూ వరుసగా లైన్లో నిలబడండి, మేము కూడా రాళ్ళు తీసుకొని కొడతాము, మీకు సింపతి అనేది తెలుస్తుందా లేకపోతే నిజంగానే జరిగిందనేది తెలుస్తుందని చెప్పేసి వాళ్ళు తీవ్రంగా ఖండిస్తున్నారు వీళ్ళు అంటున్నటువంటి మాటలని.
అదేంటంటే ఏంటంటే పొలిటికల్గా ఎవరికి మైలేజ్ వస్తుంది ఈ ఘటన వల్ల, ఖచ్చితంగా అధికార పార్టీకి ఎక్కడ మైలేజ్ వస్తుందో అని చెప్పి ప్రతిపక్షము, ఒక సైడు ప్రతిపక్షం కూడా ఏంటంటే ఖచ్చితంగా దీనివల్ల మనకు ఎక్కడ డ్యామేజ్ జరుగుతుందో కాబట్టి మనం తిరిగి వాళ్ళ మీదకే నెట్టేయాలా, అంటే మరో కమల్ హాసన్గా నటిస్తున్నాడు, మరో కోడికత్తి డ్రామా మొదలు పెట్టారు అనేటువంటి వాళ్ళు తీవ్రమైన పదజాలం, తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. కానీ ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో అధికారులు ఉంటారు, వ్యవస్థలు ఉంటాయి. ఖచ్చితంగా ఈరోజు మనకు ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం కానీ, మనకు ఉన్నటువంటి టెలికమ్యూనికేషన్ మొబైల్ నెట్వర్క్ సిస్టమ్ ద్వారా ఖచ్చితంగా పోలీసులు ఒక 2-3 రోజుల్లో కానీ, లేదా ఒక 48 గంటలు లేదా 72 గంటల్లో ఖచ్చితంగా ఎవరో ఒకరిని దీని ముందు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తర్వాత మనకు ఖచ్చితంగా నిజాలు తెలుస్తాయి. అంటే ఆ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తులు ఎవరితో సన్నిహితంగా ఉంటారు, వాళ్ళ వెనుక ఎవరు ఉన్నారు అనేటువంటి విషయాలు అయితే నేను ఖచ్చితంగా ఒక 2-3 రోజుల్లో తెలిసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం అంతవరకే చూడాలి తప్ప దీన్ని డీప్గా ఏదో రంధ్రాన్వేషణ చేసి దీని వెనుక ఎవరున్నారు ఏంటి అనేటువంటి విషయాలు ఇప్పుడే మనం చెప్పలేం. ఖచ్చితంగా అధికారులపైన బాధ్యత ఉంటుంది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పైన బాధ్యత ఉంటుంది. మోర్ ఓవర్ మీరు ఇంకా ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, ఒకవైపు టీడీపీ వాళ్ళు దీన్ని జగన్ కమల్ హాసన్ అంటున్నారు, అదే ప్రధానమంత్రి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు ఖండించారు, ప్రధానమంత్రి మోడీ గారు ఖండించారు, ఒకవైపు స్టాలిన్ గారు ఖండించారు, తర్వాత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయిన మమతా బెనర్జీ ఖండించారు, ఇంతమంది ఖండించారు కదా. ఇంతమంది ఖండించినా ఇంతమంది కూడా జగన్కి సానుభూతి తెలిపారు. ఇట్లా జరగని ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తికి ఇలాంటి రాయి దాడి జరగడం అనేది చాలా పెద్ద తప్పు, అసలు చేసిన వాళ్ళని త్వరగా పట్టుకోవాలని చెప్పేసి వాళ్ళు తీవ్రంగా వాళ్ళ యొక్క స్పందన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు, ఒక పార్టీ సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి వ్యక్తి లోకేష్ గారు రాయి ఎక్కడి నుంచి వచ్చావు, లేకపోతే ఈ రాయి ఎక్కడి నుంచి వచ్చింది, లేదు తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చింది, ఇంకా ఏమైనా ఉంటే కొత్తగా ట్రై చేయి జగన్మోహన్ రెడ్డి అని అంటున్నారు. అసలు ఇది అలాంటి మాట మాట్లాడటం అనేటువంటిది అసలు ఏ రకంగా దీన్ని మనం అదే నేనేంటంటే రాజకీయాల్లో విలువలు ఉన్నాయి, నైతికత ఉంది, కొంత డెకోరం మెయింటైన్ చేయాలా, డెమోక్రసీ అంటే మనం ఒకరిని విధానాలపైన వెళ్ళాలా, వ్యక్తిగతంగా వెళ్ళకూడదు. సో ఇలాంటి థింగ్స్ మన రాష్ట్ర రాజకీయాల్లో ఒక 2 దశాబ్దాలుగా ఇలాంటి అంశాలు లేవు. ఖచ్చితంగా వ్యక్తిగత దాడి, పర్సనల్ ఇంట్రెస్ట్, అంటే ఒకే ఘటన మనకు జరిగితే ఒక రకంగా, ఇంకొకరికి జరిగితే ఒక రకంగా వ్యంగ్యంగా మాట్లాడడం, చూడడం అనేది పరిపాటిగా అయిపోయింది. ఇంకొకటి ఏ సంఘటన జరిగినా దీని వెనుక కుట్ర ఉంది, దీని వెనుక కాన్స్పిరసీ ఉంది అని మాట్లాడడం చూస్తుంటే, అంటే ఈ యొక్క రాజకీయ ఆరాటం, పోరాటంలో మనం ఒక మానవులము, మనం యొక్క పౌరులము, మనకంటూ ఒక రాజ్యాంగం ఉంది, రాజ్యాంగం ప్రకారం భౌతిక దాడులు కానీ, హింసను కానీ ఎవరు ప్రోత్సహించకూడదు అనేటువంటి ప్రాథమిక సూత్రాలను మరిచిపోయేలాగా మన ప్రవర్తన చూస్తుంటే ఖచ్చితంగా ఇది ఒక పౌరులుగా లేదా ఒక బాధ్యతాయుతమైన వ్యక్తులుగా తలదించుకోవాల్సినటువంటి రోజు అని చెప్పాలా. ఎస్, ఖచ్చితంగా జరిగింది, దీని వెనక ఎవరైనా ఉంటే వాళ్ళని బయట పెట్టండి అని మాట్లాడాలి తప్ప ఇది మీరే చేశారు, మీరే కుట్ర పన్నారని చెప్పి జరిగిన గంటలోనే వాళ్ళు కన్క్లూజన్కి వచ్చి స్టేట్మెంట్లు ఇస్తున్నారంటే అంటే ఎంత దిగజారుడు వ్యవస్థలో, ఎంత దిగజారుడు రాజకీయాలు మన మధ్యన ఉన్నాయి అనేది అక్కడ స్పష్టంగా కనపడుతుంది. సరే, ఎవరిపైన జరగచ్చు దాడి, గతంలో కూడా చిరంజీవి గారిపైన కానీ, రాజశేఖర రెడ్డి గారిపైన కానీ, పవన్ కళ్యాణ్ గారిపైన కానీ ఇట్లాంటి దాడులు చాలా సందర్భాల్లో జరిగాయి. అంటే కోడిగుడ్లతో కోడిగుడ్ల దాడి కానీ ఇట్లాంటివి చాలా సందర్భాల్లో జరిగినాయి. సో అలాంటప్పుడు ఇంత స్థాయిలో చర్చ రావడం ఇంత స్థాయిలో లేదు. ఆ రోజు సోషల్ మీడియా ఇంత లేదు. ఈరోజు సోషల్ మీడియా ఉంది, మనం ఎక్కడో కూర్చొని ఒక ట్వీట్ పెడుతున్నాం, దానివల్ల కొందరికి మానసికంగా కూడా మనం ట్రోల్ చేస్తున్నాం. దీనివల్ల ఈ ట్రోల్స్ వల్ల ఈ మధ్యన ఒక అమ్మాయి చనిపోవడం కూడా చూసినాం. అంటే మనం ఏం మాట్లాడుతున్నాము, ఏ అంశం మాట్లాడుతున్నాము, ఎలా మాట్లాడాలా, దీనిపైన సమాజం పైన ఏ ఇంపాక్ట్ ఉంటుంది అనేటువంటి స్పృహ కూడా లేకుండా మనకు ఏది తోస్తే అది మాట్లాడినప్పుడు ఖచ్చితంగా రేపు సమాజంలో ఇదే ఘటన మన వైపు జరిగినప్పుడు, మన వర్గంలో జరిగినప్పుడు కూడా మరో సమాజం కూడా అలాగే రియాక్ట్ అవుతుంది. అంటే సమాజం ఈరోజు విడిపోయింది, అంటే పొలిటికల్గా విడిపోయింది, పార్టీల పరంగా విడిపోయింది, మతాల పరంగా విడిపోయింది, కులాల పరంగా విడిపోయింది. కాబట్టి ఒక వ్యక్తి పైన భౌతికంగా దాడి జరిగినా కూడా మనం ఆ దాడిని ఒక హ్యూమన్ యాంగిల్లో, ఒక మానవీయ కోణంలో చూసే స్థాయిలో లేము. అంటే ఈరోజు సమాజంలో ఉన్న పార్టీలు కానీ, ప్రజలు కానీ అందరూ సిగ్గుతో తలదించుకోవాలనేది నా భావన. అయితే నిజంగా ఇక్కడ ఇలాంటి రాళ్ల దాడి కానీ, లేకపోతే కత్తుల దాడి కానీ, ఇంకో ఏదైనా దాడులు ఉంటే అటువంటి దాడులు చేయించుకుంటే నిజంగా రాజకీయ లబ్ధి చేకూరుతుందని అనుకుంటే
పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలు కానీ ప్రతి ఒక్క నాయకులు కూడా ఇలాగే చేసి వాళ్ళు కంటిన్యూస్గా ఇలాగే చేయొచ్చు కదా. ఎస్, మంచి ప్రశ్న. నేనేమంటా అంటే అదే అంటున్నా, సింపతితో రాజకీయాలలో లబ్ధి జరుగుతుంది అనుకుంటే చాలా పొరపాటు. ఒకవేళ నీకు ఏదైనా యాక్సిడెంటల్గా ప్రత్యర్థుల బాంబు దాడులు కానీ లేదా ఏదైనా యాక్సిడెంటల్గా ఒక ప్రమాదం జరగడము, మనం ప్రమాదంలో ఎమ్మెల్యేలు మంత్రులు కూడా చనిపోయిన ఘటనలు చూసినాం. రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయినారు. ఇంతకుముందు కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు విమాన ప్రమాదాల్లో చనిపోయినారు. ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా రోడ్డు ప్రమాదాల్లో జరిపారు. ఇంతకుముందు గుంటూరులో ఒక ఎంపీ గారు చనిపోవడం చూసినాం, హరికృష్ణ గారు చనిపోవడం చూసినాం, శోభానారెడ్డి గారు చనిపోవడం చూసినాం. అంటే ఇట్లా ప్రమాదాలలో చనిపోయినప్పుడు సహజంగానే ఒక సింపతి, ఒక సానుభూతి అనేది ఖచ్చితంగా అట్లాంటి పవనాలు కొంతవరకు ఉంటాయి తప్ప ప్రతి అంశాన్ని సానుభూతి ఉంటుంది, ప్రతి అంశంలో సానుభూతి వెల్లువలా వస్తుంది అనుకోవడం చాలా పొరపాటు. అలా అనుకుంటే ఇంకా ప్రతి ఎన్నికల సందర్భంలో ఒక కుటుంబ వ్యక్తి లేదా ఒక అభ్యర్థితో చనిపోయేటువంటి ప్లాన్ చేసుకోవాలా, అట్లా ప్లాన్ చేసుకోండి అని మనం సందేశం ఇస్తున్నట్టు అవుతుంది. కాబట్టి ఇది కరెక్ట్ అయిన భావన కాదు. అంటే సింపతి కోసం ఇట్లా చేస్తారు అనేది తప్పుడు ఆలోచన అనేది నా భావన. అవును. అయితే ఇక్కడ ముఖ్యంగా మీరు చూసుకున్నట్లయితే ఎవరైతే ఈరోజు ఉన్నారో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి నాయకులు, అగ్రనాయకులు, అగ్రనేతలు వీళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే మాకు విపరీతమైనటువంటి ప్రజాదరణ ఉంది, ప్రజా అభిమానం ఉంది. ఎలాగో టీడీపీ గవర్నమెంట్ రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో టీడీపీ గవర్నమెంట్ ఎలాగో అధికారంలోకి రాదు, దాన్ని ఓర్వలేకనే ఇలా చేస్తున్నారు, వాళ్ళే చేశారని చెప్పేసి వీళ్ళు తీవ్రంగా ఖండిస్తున్నారు. అదే నేనేమంటానంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ఏంటంటే వాళ్ళ అధికారంలో ఉన్నారు, వాళ్ళ నాయకుడి పైన దాడి జరిగింది ఫస్ట్. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ యొక్క వేలు ఎక్కడికి వెళ్తుంది, వాళ్ళ నాయకుడి పైన దాడి చేసినారు అంటే వాళ్ళ ప్రధాన ప్రతిపక్షం పైన వాళ్ళు సస్పెక్ట్ చేస్తారు. సరే, వాళ్ళు సస్పెక్ట్ చేసినారు. వాళ్ళు సస్పెక్ట్ చేసిన తర్వాత వీళ్ళు కొంత సంయమనం పాటించడము, లేదంటే దీని వెనుక ఎవరన్నా ఉంటే బయట పెట్టండి, మీరు ఊకే రాళ్ళు వేస్తే సరిపోదు, మా పైన మీరు ఆరోపణలు చేస్తే సరిపోదు, అది హుందాగా ఉండదని చెప్పి వాళ్ళు ఖండిస్తే బాగుండేది. కానీ వాళ్ళు దాన్ని తిరిగి ఏం చేసినారు, వాళ్ళు ఇది మీరే డ్రామా ఆడుతున్నారు, ఇది రెండో కోడికత్తి, మీరే కమల్ హాసన్ నటన మొదలుపెట్టినారని చెప్పి వాళ్ళు ఎదురుదాడి జరగడం జరిగింది. అంటే ఇప్పుడు మనమంతా దేశంలో ఎన్నికల వాతావరణం ఉన్నాం, ఎన్నికల కురుక్షేత్రంలో ఉన్నాం. కాబట్టి మనం ప్రజలను కన్ఫ్యూజన్లో గురి చేయాలి తప్ప ఇది నిజము అని నమ్మే స్థాయిలో ప్రజలకు టైం ఇవ్వకూడదు. అంటే టైం ఇస్తే మనం ఎక్కడ నష్టపోతామో పొలిటికల్గా అని చెప్పి ప్రతి దాడి ఎదురుదాడులన్నీ ఒకే సమయంలో సమాంతరంగా జరుగుతున్నట్టుగా మనం చూడాలి.